పండుగల్లో ప్రయాణాల్లో కామన్గా చేసుకునే పెరుగన్నం, దీన్నే దద్దోజనం అని కూడా అంటారు. ఈ దద్దోజనంలో కొన్ని జీడిపప్పులు, కొన్ని దానిమ్మ గింజలు వేసుకుంటే అమ్మవారికి సమర్పించే కమ్మని నైవేద్యం అనేది ఇట్టే రెడీ అయిపోతుంది. ప్రసాదాలన్నింటిలోకి చాలా సులువుగా చేసుకునేది ఈ దద్దోజనం. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. సో చూడండి, ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి, ఎక్కువ ఆయిల్ అవసరం లేని ఫుడ్ ఇది. ఇందులో పచ్చిశనగపప్పు 1 కప్పు నిండా వేసుకున్నాను. జీడిపప్పు పలుకులు కూడా కొన్ని తీసుకొని వేసుకోండి. అవి నోటికి పంటికి బాగుంటాయి అన్నమాట తినేటప్పుడు. నెక్స్ట్ ఆవాలు, జీలకర్రను కూడా వేసేసాను. ఇవి చిటపట అనేటప్పుడు ఎండుమిర్చి ముక్కల్ని యాడ్ చేసేసేయండి. వీటిని సిమ్లో పెట్టుకొని మాడకుండా పప్పులన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. దద్దోజనంకి ముందుగా ఎక్కువ ఇంపార్టెంట్ అయింది ఈ తిరగమాతని. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం తరుగుని యాడ్ చేయండి. కరివేపాకును కూడా వేసేసిన తర్వాత పులిహోరకైనా దద్దోజనంకైనా అతి ముఖ్యమైన గెస్ట్ ఒకరు ఉన్నారు. అదే ఇంగువ. హింగ్ రాజ్ అంటారు కదా, ఎందుకు? ఇది వేయగానే రుచిని అమాంతం పెంచేస్తుంది. అందుకే మనకు స్టమక్కి మంచిది, తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రెజర్ పోయిన అన్నాన్ని తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ ఫ్యాన్ కింద పెడితే పొడిపొడలాడుతూ వస్తుంది. కంపల్సరీ అన్నం చల్లారిన తర్వాతనే మనం పెరుగుని వేయాలి, లేకపోతే పెరుగు విరిగిపోతుంది. సో పక్కన పెట్టేసి వదిలేసేయండి. ఈలోపు మనం దానిమ్మ గింజల్ని కట్ చేసుకుందాం. దీన్ని కట్ చేస్తుంటే నా అల్లుడు గుర్తొస్తాడు. వాడికి చాలా ఇష్టం. చిన్నప్పుడు మా మదర్ బాగా కట్ చేసి పెట్టేది. చాలా ఇష్టంగా తినే ఫుడ్ దానిమ్మ గింజలు అనమాట. ఎక్కువ ఏదంటే అది తినడు వాడు. సో ఇది చూడగానే ఎప్పుడు నాకు వాడే గుర్తొస్తాడు. సో ఈ దానిమ్మ గింజల్ని కట్ చేసుకొని ఇలా గింజల్ని సపరేట్ చేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో రత్నాల్లాగా. ఈ దానిమ్మ గింజల్లో మనం తిన్నప్పుడు మనకు ఐరన్ అనేది అబ్జర్వ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా కూడా వర్క్ చేస్తుంది. ఇందులో వైటమిన్ సి, కే ఉండడం వల్ల మన బాడీకి అందాల్సిన చాలా వరకు పొటాషియం, ఇవన్నీ ఇక్కడ చాలా అనేది హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా దొరుకుతాయి. కాబట్టి రెగ్యులర్గా ఈ పొమగ్రనేట్ అనేది తీసుకోవడం వల్ల మంచిది. ఇప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ చల్లారిపోయిద్ది. అందులో పెరుగు, ఉప్పు వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత అన్నమంతా సరిపోయేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేసి పెట్టుకున్న పోపుని వేసేసేయాలి. ఆ తర్వాత దానిమ్మ గింజలు కూడా వేసేస్తే మనకు టేస్టీ అయిన ప్రసాదమైన లంచ్ బాక్స్కైనా ప్రయాణాలకైనా చేసుకుని దద్దోజనం అనేది రెడీ అయిపోతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్రసాదం చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.